హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మీ ముందుకి మంచి వీడియో తీసుకొచ్చాను. పిక్సర్ ల్యాబ్లో సన్లైట్ని ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మనం పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ప్రెస్ చేయాలి. దీన్ని మనం మిడిల్లో సెట్ చేసుకోవాలి. పిక్చర్ని చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిడిల్లో ఇది కనిపిస్తుంది కదా స్టార్ లాగా, దీని మీద ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇవి 3 స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఫుల్గా మనం సెట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ నుంచి కూడా ఆప్షన్, మనకి ఏ ఆప్షన్ కావాలన్నా ఆ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నాకు ఇది కావాలన్నమాట, ఈ ఆప్షన్ నేను ఇది సెట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళాలి. ఇక్కడ ఈ గ్రాడినేట్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ 4th ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. నాకు వచ్చేసి ఎల్లో కలర్ కావాలి ఫ్రెండ్స్. నేను సెట్ చేశాను ఎల్లో కలర్. ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ కూడా ఎల్లో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ యారో మార్క్ మీద మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ కలర్ మీద సెట్ చేసి దీన్ని మళ్ళీ వైట్ మీద తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడ ఈ వైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి కలర్ని. తర్వాత ఓకే చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ కావాలి అనేసి మనం సెట్ చేసుకోవాలి. నాకు ఇంత క్వాలిటీ మీద కావాలన్నమాట, సెట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే చేసుకున్నాను. తర్వాత నేను బ్యాక్ సైడ్ తీసుకొని వెళ్ళాలి, ఇది ఇమేజ్ బ్యాక్ సైడ్కి. ఓకే ఫ్రెండ్స్, తీసుకెళ్ళాను. ఇప్పుడు నాకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నమాట. ఇప్పుడు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి ఫ్రెండ్స్, ఇవి 3 రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ప్రెస్ చేసి తర్వాత ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బాక్సులు, దీని మీద ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత కలర్ ఆప్షన్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత కలర్ ఆప్షన్ మీదకి వెళ్ళాలి. నాకు ఇక్కడ బ్లాక్ కలర్ కావాలన్నమాట, అయితే నేను బ్లాక్ కలర్ చేస్తున్నాను. ఓకే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా యారో మార్క్ కనిపిస్తుంది కదా రెండోది, ఇక్కడ కూడా ప్రెస్ చేయాలి. తర్వాత మళ్ళీ కలర్ మీద ప్రెస్ చేసి మళ్ళీ బ్లాక్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఓకే చేయాలన్నమాట. చేసిన తర్వాత కలర్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ మళ్ళీ ఓకే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నా కలర్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ నేను మళ్ళీ సెట్ చేస్తాను సరిగ్గా. లాక్ ఓపెన్ చేసి కలర్ని కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎటు కావాలంటే అటు చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ లాక్ మీద ప్రెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ని కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ నేను లాక్ చేశాను ఇదే విధంగా. చేసిన తర్వాత నా ఇమేజ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.